రీసెంట్గా పాడ్ టాక్సీ విధానం ప్రపంచమంతా పాపులర్ అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా అవేవీ సరిపోవడం లేదు. అయితే మెట్రో రెండవ దశ చర్చల్లో ఉండగానే మరో విధానంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే పాడ్ టాక్సీ. అసలు ఏంటి ఈ విధానం? దీంతో హైదరాబాద్ ట్రాఫిక్కి పూర్తిగా చెక్ పెట్టవచ్చా? దీనికయ్యే ఖర్చెంత? పబ్లిక్ సేఫ్టీ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఈ టాక్సీ విధానం అమల్లో ఉంది? ఇలాంటి ఆసక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. పాడ్ టాక్సీ, దీనినే పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ లేదా పాడ్ కార్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇందులో డ్రైవర్ ఉండడు. దీనికి ప్రత్యేకంగా రోడ్ ఏర్పాటు చేయాలి. 4 నుండి 8 మంది పాసెంజర్స్ ఈ వెహికల్లో ప్రయాణించవచ్చు. ఈ టాక్సీలో బోర్డింగ్ అయిన తర్వాత డెస్టినేషన్ సెట్ చేసి పేమెంట్ చేయవచ్చు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్, బ్యాటరీతో లేదా ఎలక్ట్రిక్ పవర్తో ఇది నడుస్తుంది. మెట్రో రైల్, బస్ వెళ్లలేని ప్రదేశాలకు కూడా ఇవి ప్రయాణిస్తాయి. డెస్టినేషన్కి రీచ్ అవగానే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. 1950లోనే వెస్ట్ వర్జీనియా వారికి ఈ ఆలోచన వచ్చిన 1975లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. యుఎస్ఏ, లండన్, అబుదాబి, సౌత్ కొరియాలో పాడ్ టాక్సీ విధానం అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ విధానం నోయిడా, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో పాడ్ టాక్సీ పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లో కూడా ఈ విధానం చర్చల స్థాయిలో ఉంది. ఇక పాడ్ టాక్సీలు ట్రాఫిక్ని ఎంతమేర కంట్రోల్ చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇవి సాధారణ రోడ్ మార్గంలో కాకుండా సపరేట్ ట్రాక్స్లో ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణానికి హాని చేయవు. షేరింగ్ విధానంలో కార్ టాక్సీ పనిచేసినట్టుగా ఇది పనిచేస్తుంది. అయితే ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖర్చుతో పాటు లిమిటెడ్ సీట్స్, మెయింటెనెన్స్ భారం అధికంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి 25,000 కోట్లు ఖరా హాలంతా చయింది. L&T కంపెనీ దీన్ని 2017లో ప్రారంభించింది. దీని రెండవ దశ 20,000 కోట్ల అంచనాతో మరో 89 కిలోమీటర్ల మేర ప్రారంభించాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈ పాడ్ టాక్సీ విధానం చర్చకు వచ్చింది. అయితే 1,500 కోట్ల బడ్జెట్తో హైదరాబాద్లోని కొండాపూర్, రాయదుర్గం, నాలెడ్జ్ పార్క్ ప్రాంతాలలో దీన్ని మొదటి దశగా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. రోజుకు 1,00,000 మంది దీన్ని వినియోగించుకోవచ్చు అని అంచనా. హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ వారే దీని పనులు చేపట్టవచ్చని తెలుస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లగల ఈ టాక్సీ కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే ఖర్చు 20 రూపాయలు. ఏది ఏమైనప్పటికీ పాడ్ టాక్సీ విధానం ఇప్పటికే ఉన్న ట్రాన్స్పోర్ట్ విధానాలకు కాంప్లిమెంట్గా పనిచేస్తుందేగాని వాటిని రీప్లేస్ చేసేంత కెపాసిటీ పాడ్ టాక్సీలకు లేదు అని చెప్పవచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.